అండ్ ఎవరు ఊహించే విధంగా ఒక అద్భుతం జరిగిందండి. ఎందుకంటే ఇంగ్లాండ్ టీమ్‌ని క్రికెట్ పుట్టింది అక్కడ అంటారు. అలాంటి టీమ్‌ని అయితే ఆఫ్ఘనిస్తాన్ చిత్తుగా ఓడించింది. ఎంత చిత్తుగా ఓడించిందంటే దాదాపు 8 పరుగుల తేడాతోటి ఆహ్, అసలకి ఎలా ఓడించారంటే అసలకి ఊహించలేదు. అసలు ఇంగ్లాండ్ గూడా కళ్ళ నీళ్ళైతే పెట్టుకున్నారు. వాళ్ళైతే ఓడిపోయిన తర్వాత అయితే కొంతమంది ప్లేయర్స్ అయితే. ఒక పక్కన ఆఫ్ఘనిస్తాన్ అక్కడున్న అభిమానులైతే చిందులేస్తున్నారు, డాన్స్‌లేస్తున్నారు. ఓవరాల్ చూసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా లాస్ట్ ఏదైతే కొన్ని ఓవర్లున్నాయో ఎక్స్ట్రార్డినరీ లాస్ట్ 2 ఓవర్లు మీరు చూసుకుంటే లాస్ట్ 2 ఓవర్లు దానికి ముందు 49 ఓవర్ వచ్చేసి 3 పరుగులు ఇవ్వడం, ఒక వికెట్ ఆర్చర్ ఔట్ కావడం కావచ్చు. ఆ తర్వాత చూసుకుంటే ఫైనల్ ఓవర్ అజ్మతుల్లా ఎక్స్ట్రార్డినరీ తోటి బౌలింగ్ ఏసి ఏదైతే తక్కువ రన్సే ఉన్నాయి. ఒక 2 హిట్లు అయితే అయిపోద్ది. మ్యాచ్ అయితే గెలిచేస్తారు. కానీ వాళ్ళైతే వుడ్డు, రషీద్ ఖాన్ అంత హిట్టర్స్ కాదు పెద్దగా. రషీద్ ఖాన్ కొంచెం హిట్ కొట్టగలడు. కానీ ఎక్స్ట్రార్డినరీ బౌలింగ్ తోటైతే ఒక్క బౌండరీ కూడా రాకుండా అయితే ఒక మ్యాచ్ అయితే ముగించేసాడు. ఆల్ ఔట్ చేసేసాడు ఇంకా. ఆల్ ఔట్ చేసేసాడు ఓవరాల్‌గా చూసుకుంటే. మరి ఈ మ్యాచ్ తోటైతే ఇంగ్లాండ్ అయితే ఔట్ ఆఫ్ ది టోర్నమెంట్ అండి. ఎందుకంటే ఇంకా వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో ఉంది. ఆ మ్యాచ్ గెలిచినప్పటికీ వాళ్ళైతే క్వాలిఫై అయితే అవ్వరు. వాళ్ళైతే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఆ మ్యాచ్ విడిచైతే ఇంక చూడాలి. నెక్స్ట్ ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్‌కి ఒక మంచి ఛాన్స్ అయితే వచ్చింది సెమీఫైనల్‌కి వెళ్ళడానికి. ఎందుకంటే మీరు చూసుకుంటే రీసెంట్‌గా మనం చూసాం సౌత్ ఆఫ్రికా లేకుంటే ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దయింది వర్షం కారణంగా. దాని కారణంగా వాళ్ళు 3 పాయింట్లతో ఉన్నారు. ఇప్పుడు గనక రేపొద్దున జరగబోయేది ఆస్ట్రేలియా తోటి ఆఫ్ఘనిస్తాన్ మటుకు గెలిచిందంటే మటుకు ఆస్ట్రేలియాని ఓడగొట్టిందంటే మటుకు వాళ్ళకి 4 పాయింట్లొస్తాయి. ఆస్ట్రేలియాకి 3 పాయింట్లు ఉంటాయి కాబట్టి వీళ్ళైతే సెమీఫైనల్‌కి క్వాలిఫై అవుతారు. ఒక మంచి అవకాశం ఉందండి. సువర్ణ అవకాశం. చెప్పలేం. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా అంత వీళ్ళ దగ్గర బ్యాటింగ్ మనం ఏదైతే మాట్లాడుకున్నామో అసలు ఈ ఆఫ్ఘనిస్తాను బ్యాటింగ్ స్టార్టింగ్ ఓపెనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగా ఆడితే బాగుంటుంది. అలానే ఈరోజు జర్దాన్ అయితే ఎక్స్ట్రార్డినరీ 171 ఇప్పటివరకు ఛాంపియన్ ట్రోఫీలో హైయెస్ట్ రన్ రేట్ మొన్ననే డకెట్ చేశాడు. 165 అంత చేశాడు. దాన్ని 2 రోజులు కూడా గడిచి కాలేదు. టైం అయిపోలేదు. మళ్ళీ చూస్తే ఎమ్మటే ఇక్కడ జద్రాన్ వచ్చేసి 177 అయితే హైయెస్ట్ స్కోర్ అయితే పెట్టడం చూసాం అతని కెరియర్‌లోనే. అలానే మంచి 6 సిక్స్‌లు, 12 ఫోర్‌లతోటి అయితే మంచి సెంచరీ అయితే చేయడం చూసాం. అతని కారణంగానే వచ్చింది. అలానే నబీ లాస్ట్‌లో వచ్చి నబీ అయితే చాలా ఫాస్ట్‌గా మంచి స్ట్రైక్ రేట్‌తో ఆడడం చూసాం. అదే డిఫరెన్స్ కనిపించింది. ఆ లాస్ట్‌లో వచ్చి ఫాస్ట్‌గా ఆడటంతోని కొంచెం డిఫరెన్స్ అయితే ఇంగ్లాండ్‌కి, ఆఫ్ఘనిస్తాన్‌కి కొంచెం డిఫరెన్స్ చేసిందనుకోవచ్చు. అంత ఫాస్ట్‌గా ఇటు పక్క చూసుకుంటే మీకు బట్లర్ గాని, రూట్ గాని, బ్రూక్ గాని పెద్దగా ఆడలేదు. రూట్ సెంచరీ చేసినప్పటికీ 120 స్కోర్ చేశాడు. కానీ ఫాస్ట్ కాలేదు. అలానే డక్కెట్ చూసుకున్నా కూడా డక్కెట్ కూడా చాలా స్లోగా ఆడడం చూసాం. ఇది యాక్చువల్‌గా డక్కెట్ కొంచెం అగ్రెసివ్‌గా ఆడతాడు. కానీ చాలా స్లోగా ఆడడం చూసాం. బాగానే కట్టడి చేశారు బౌలింగ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ఘనిస్తాన్‌ది. ఎక్స్ట్రార్డినరీ మ్యాచ్ అండి. అసలకి ఎవరు ఊహించలేదు. ఆల్మోస్ట్ ఇంగ్లాండే గెలుస్తదని లాస్ట్ ఓవర్ అనుకున్నారు. కానీ లాస్ట్ 2 ఓవర్‌లో మ్యాచ్ అయితే తారుమారైపోయింది. ఆర్చర్ ఉన్నంత వరకు అయిపోయింది. ఇంకో 2 హిట్లు కొడితే అయిపోతుంది. ఒక 6 ఓవర్ 4 కొడితే అయిపోతుందన్న సిట్యుయేషన్ నుంచి వరుసగా వికెట్లు పడడంతోటైతే వాళ్ళ మ్యాచ్ అయితే ఎళ్ళిపోయింది. ఒమర్‌జాయ్ ఎక్స్ట్రార్డినరీగా ఒమర్‌జాయ్ అయితే మంచిగా అయితే ఒక 5 వికెట్లు తీసుకొని ఎక్స్ట్రార్డినరీ ఆడడం చూసాం. అలానే బ్యాటింగ్‌లో కూడా చూసుకుంటే లాస్ట్‌లో వచ్చి ఒక 40 పరుగులు కూడా చేయడం చూసాం. ఓవరాల్‌గా నాకు తెలిసి అతనికే 177 హైయెస్ట్ రన్ కొట్టినప్పటికీ నాకు తెలిసి ఇతనికే ఆహ్, ప్లేయర్ ఆఫ్ ది అంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఒమర్‌జాయ్‌కి. చూద్దాం మరి అతను ఆహ్, రిజర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా అతనికి ఆ హక్కుంది. ఎందుకంటే జద్రాన్ 177 కొట్టాడు కాబట్టి ఆ స్కోర్ వచ్చింది. 300 పైనే స్కోర్ రావడం కారణం జద్రాన్ అయితే. కానీ ఇక్కడ వాళ్ళని అంత ఎందుకంటే 350 స్కోర్ మనం చూసాం కదా! ఆస్ట్రేలియా చేజ్ చేసింది ఇంగ్లాండ్ పైన. ఇక్కడ కూడా వాళ్ళైతే అంత స్కోరు కొట్టలేకపోయారు ఓవరాల్ చూసుకుంటే. చూద్దాం మరి ప్రస్తుతానికైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా మారిపోయింది ఛాంపియన్ ట్రోఫీ గ్రూప్ 2 నుంచైతే. గ్రూప్ 2లో సౌత్ ఆఫ్రికాకి ఇబ్బందుంది. అన్ని టీములకి ఇబ్బందుంది. మీరు చూసుకుంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చాలా సేఫ్ ప్లేస్‌లో ఉన్నట్టు. ఎందుకంటే ఇంగ్లాండ్‌కి ఇంకొక మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ వచ్చేసి సౌత్ ఆఫ్రికాతో ఆడాల్సి ఉంటుంది. ఆ మ్యాచ్‌లో గనక వాళ్ళు గెలిచారనుకోండి, సౌత్ ఆఫ్రికా మీద ఇంగ్లాండ్ గెలిచిందంటే వాళ్ళకి 1 పాయింట్, 2 పాయింట్లొచ్చేస్తాయి. ఆటోమేటిక్‌గా 3 పాయింట్ల దగ్గర వాళ్ళు ఉండిపోతారు. అప్పుడు గనక మీరు ఆహ్, ఆస్ట్రేలియా పైన వీళ్ళు గెలిచారంటే ఆటోమేటిక్‌గా ఆహ్, గ్రూప్ టాప్‌లో ఉంటారు వీళ్ళైతే. ఆఫ్ఘనిస్తాన్ అయితే గ్రూప్ టాప్‌లో ఉంటుంది. అలానే ఎవరైతే ఆ 3 పాయింట్లతోటి ఎక్కువ నెట్ రన్ రేట్ ఉందో వాళ్ళైతే క్వాలిఫై అవుతారు సెమీఫైనల్‌కి. అయితే ఇలా అయితే సినారియో ఉందండి. చాలా ఉత్కంఠగా మారిపోయింది. ఒక్కసారిగా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ గెలవడంతోటి. చూద్దాం మరి. నెక్స్ట్ మ్యాచ్‌లు చాలా క్రేజీగా ఉండబోతున్నాయి గ్రూప్ 2 నుంచి. ప్రస్తుతానికైతే ఇంగ్లాండు ఇంటికి పంపించేశారు. చూద్దాం మరి ఏం జరగబోద్దో. మళ్ళీ
ఇదే ఇదే ఈ కొంతమంది చేశారు వాళ్ళ సీనియర్ ప్లేయర్లు కొన్ని సోది మాటలైతే మాట్లాడడం చూసాం. ఇండియాకి ఫేవర్‌గా ఉంది. మరి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్‌ని ఓడించలేనోళ్ళు అక్కడ పిచ్ ఎలా ఉంటే ఏంది ఒకే చోట ప్లే చేస్తారని. ఎందుకంటే ఒకటే పిచ్ రెగ్యులర్‌గా వాడడం. ఆ పిచ్‌లు మనం తయారు చేయము. వాళ్ళు కొంతమంది సీనియర్ ప్లేయర్స్ అన్నారు కదా! ఇండియా ఒకే చోట ఆడుతుంది అన్ని మ్యాచ్‌లు కూడా అందుకే వాళ్ళకి ఫేవర్ ఉందని. మరి ఇప్పుడేం చేశారు ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న టీమ్ పైన కూడా వాళ్ళు గెలవలేకపోయారు కదా! దీన్ని బట్టి వాళ్ళు మాటలకే పరిమితం గానీ చేతల్లో ఏం లేదనేది అర్థమైపోయింది. అది కూడా ఒక నిదర్శనంగా నుంచుంది ఆఫ్ఘనిస్తాన్ మనకొక ఇంకా ఫేవర్‌గా చేసిందనుకోవచ్చు. మిగతా టీమ్‌లు సైలెంట్‌గా ఉన్నప్పటికీ ఈ ఇంగ్లాండ్ ప్లేయర్స్, మాజీ ప్లేయర్స్ కొంచెం ఎక్కువ వాడడం చూసాం. మనకేదో ఎక్కువ ఫేవర్ కలుగుతుందని. మనం ఫస్ట్ మ్యాచ్ ఆడిన పిచ్ వేరు, సెకండ్ మ్యాచ్ ఆడిన పిచ్ వేరు. 2 డిఫరెంట్ పిచ్‌లు మన బంగ్లాదేశ్ తోటి కొంచెం టఫ్‌గానే మనమైతే గెలుచుకొని పైకొచ్చాం. కొంచెం ఉంటుంది గానీ అడ్వాంటేజ్ మరీ మ్యాచ్‌లు గెలిచేంత అడ్వాంటేజ్ అయితే మన దగ్గరైతే ఉండదు. చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఇదండి ఆఫ్ఘనిస్తాన్ గెలుపుతోటి ఇంగ్లాండు టోర్నమెంట్ నుంచి వైదొలగాల్సి ఉంటుంది. ఇంకొక మ్యాచ్ ఉంటుంది. ఆ మ్యాచ్ ఆడేసి వాళ్ళైతే ఇంటికి టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.